కాఫీ పట్రా. కాఫీ తర్వాత ముందు రాయే. చూసావా ఏంటిది? ఆ బాబుగడికి మెంటలుగానే వచ్చిందా? ఇదెందుకు ఎక్కడ పెట్టాడు? పట్టు బావా, టీ సవతలు పారేద్దాం. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే, అందరికీ వందనం, అభినందనం. నేను మీ బాబు. పట్టు బావా, బయట మీకు కిచెన్ లోకి నో ఎంట్రీ బేబీ. మీకు కిచెన్ లోకి ఎంట్రీ లేదు అంటున్నాను. ఓ థ్యాంక్ యూ పాప మేడం. ఇవాళ నుంచి మీరు వంట చేస్తారా? పాపో పోపో పోప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాప ఏంటి, వంట చేయటం ఏంటి? అంతసేపు స్టవ్ దగ్గర నిలబడితే పాప గ్లామర్ ఏమైపోవాలి? బాబు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఏంటండి, ఇది మా ఇల్లు, మా ఇష్టం. ఏ రూమ్ లో కన్నా వెళ్తాం, ఏ రూమ్ లోంచైనా వస్తాం. ఏం బావా? అవునవును, అంతే అంతే. ఇప్పుడు మేము కాఫీ పెట్టుకుంటాం, ఎవడు అడ్డొస్తాడో చూస్తాం. ఫ్లూట్ జింక ముందు, సింహం ముందు కాదు. ఇప్పుడేమంటారు? మేము కిచెన్ లోకి వెళ్ళొద్దు అంటారు, అంతేనా? ఇందాక నుంచి చెప్పేది అదేగా. మరి వంట మీరు చేస్తారా బాబు సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వీడేనా వంట చేసేది? హలో, కొంచెం తగ్గు. అయినా ఏంటి బాబు సార్, ఇద్దరికే వంట చేయాలని చెప్పారు, ఇప్పుడేంటి వీధిలో తిరుక్కున్న వాళ్ళు తీసుకొచ్చారు? రేయ్, ఎవడ్రా నువ్వు? ఎవడ్రా వీధిలో తిరిగేది? నేను ఇప్పుడే ఇక్కడే. బావా, కట్టెందుకో? బాబు, పాప బేబీకి చాయిస్ ఏంటి అడుగు. గన్నా ఫోనా? రివాల్వర్ చూపించినా, ఫోన్ చేసినా ఈ నందినిని ఎవ్వరూ కదిలించలేరు. దిల్లు ఫోను. హలో శాంతి గారు. హలో పిన్ని, అదే అమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టు. కిచెన్ లో పని అయిపోయాక ఆ ఎదవని నీట్ గా క్లీన్ చేయమని చెప్పండి. నేను కాదు, 5 నిమిషాల్లో మా బాస్ వస్తుంది. దమ్ముంటే మా బాస్ కు చెప్పండి, దుమ్ము లేపుతుంది. బాబు, యూస్లెస్ మాటలు మాట్లాడే వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు. విన్నారుగా, మళ్ళీ స్పెషల్ గా చెప్పాలా? ఇది ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదు. చూసావు, అద్దరిపోతావు. చెప్పండి. డామ్ ఇన్సల్ట్, ఘోర అవమానం బావా. అరే, మన ఇంట్లో మన కిచెన్ కి వాళ్ళ కటౌట్ పెట్టి వాళ్ళు ఫోర్స్ కొట్టడం ఏంటి బావా? ఇది నా సామ్రాజ్యం, నేనే రాని, నేనే మంత్రిని, నువ్వు ఫోజు కొట్టావు కదా. ఇప్పుడు ఏమైంది? అప్పుడే ఏమైంది? లేదురే దిల్లు, మనం వాళ్ళ ముందు తగ్గక తప్పేలా లేదు. వాళ్ళకి ఎదురు తిరగడం కష్టం అనిపిస్తుంది. ఒకడు నాకెదురొచ్చిన వాడికే రిస్కు, నేనొకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్కు. తొక్కి పడేస్తా నా దారి, రహదారి. ఏహే, పంచడేలా లాపు. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించు. డోంట్ వరీ బావా, ఏదో మన మీద పట్టు సాధించామని తెగ సంబరపడిపోతున్నారుగా. ఒక 2-3 గంటలు పన్ని, ఆ తర్వాత ఏముంది? ఎటు మనం సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా, బయట కానిచ్చేద్దాం. అవును కదూ, అసలు టెన్షన్ లో పడే సంగతే మర్చిపోయాను. సో మనమే గెలిచినట్టు, వాళ్ళు ఓడినట్టు. అంతేనంటావా? ఒకసారి గుండెల మీద చేసుకుని మళ్ళీ చెప్పు. మనమే గెలిచినట్టు, వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకేనా? అయితే పద. అవును, మనం ఓడిపోయినట్టు నీకేమైనా డౌట్ ఉందా? లేదు లేదు దిల్లు, నువ్వు చెప్పావుగా. లేదు బాబా, నువ్వేదో దాస్తున్నావు. అబ్బా దిల్లు, అదేం లేదు. నోను. సరే అయితే విను, మనం వాళ్ళకి భయపడి బయటికి పారిపోతున్నాం అనిపిస్తుంది. అదెప్పుడంటే మనం ముందే సినిమా ప్రోగ్రామ్ వేయకుండా సడన్ గా బయలుదేరితే నువ్వు అన్నది కరెక్ట్. ఇది కరెక్టే. ఇప్పుడు నాకు ఎలాంటి డౌట్ లేదు, మనమే గెలిచాంలే. అది నన్ను ఫాలో బాబా, జీవితంలో పైకొస్తావు. పెళ్లికి ముందు ఫాలో అయ్యాను, ఇప్పుడు ఫాలో అవ్వక తప్పుతుందా? పదా. పాపా పాపా పాపా, వాళ్ళకి నువ్వు సూపర్ జలకిచ్చావు పాపా. నీకు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయి పాపా? చూసావా పాపా, నీ దెబ్బకి భయపడి ఎలా ఇల్లు వదిలిపెట్టి పారిపోతున్నారు? నెక్స్ట్ పీపుల్, వాళ్ళు వెళ్ళడమే మంచిది బాబు. దిల్లు, వాళ్ళ మాటలు పట్టించుకోకు. కరెక్టే పాప, సొంత అత్తగారే మొహం చూడలేక వెళ్ళిపోయిందంటే ఇక మనమెంత? కంట్రోల్ కంట్రోల్. బాబు, ఏంటి పాపా? ప్యాకేజ్ లేకుండా ఇలా ఎంటీ హ్యాండ్స్ తో వెళ్తున్నారంటే మళ్ళీ తిరిగి వస్తారా? ఓ గాడ్, ఇలాంటి మేనర్లెస్ పీపుల్ ని నేను అస్సలు టాలరేట్ చేయలేను. వెళ్ళిపోమని చెప్పు, డర్టీ క్రియేచర్స్. నాలాంటి దాన్ని చంపాలంటే వేసేయాలి, మిస్ అవ్వకూడదు. నీకు మనుషుల్ని పంపడమే తెలుసు, నాకు చంపడం
కూడా తెలుసు. నీ ఎదవ స్టైల్స్ కి అడ్డొస్తున్నాననే కదా ఇదంతా. నీకు మా అత్త ఫ్రీడమ్ ఇచ్చిందేమో, ఈ నందిని ఇవ్వదు. ఒక్క అడుగు కూడా కదలివ్వదు. ఈ పిచ్చి వేషాలే వేయొద్దంటున్నాను. మాట్లాడుతున్నాను కదా. తన్నుతున్నాను కూడా అంత కంగారేంట్రా నీకు? ఏయ్, నీ స్టైల్స్ నీ వేషాలు లోపల బీర్వాల్లో దాచుకో. ఏయ్, నువ్వు మాకు ఫ్రీడమ్ ఇవ్వడం ఏంటి? వీళ్ళు ఇలా కొట్టడం ఏంటి? నీకేమైనా తిక్క? అవునరా, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ నందిని కెలికాను అని మీరు అనుకోకపోతే, అలా అని నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి బాగా తెలుసు. ఏయ్, అప్పుడే అయిపోయింది అనుకోకు. ఇప్పుడే మొదలైంది, ఇప్పుడే మొదలైంది. నేను ఇక్కడ ఉంటా, వంట ఎలా చేస్తారో చూస్తా. బావా పద. రే బాబు, బాబు, నాయనా ఉన్నావా? రాక మేడం, 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 సార్. ఎస్. మా అక్క రుచి మేడం. హాయ్ మేడం. హాయ్ సార్. హాయ్. బాబు, అదేనా వంట చేసేది? ఇప్పుడు మళ్ళీ గొడవ పెట్టుకుంటావా? పెట్టుకోలేంటి మరి. వద్దిల్లు, వెళ్ళి చూద్దాం పద. పాప రుచికి ఏం చేయాలో చెప్తే ప్రిపేర్ చేస్తుంది. ఓకే, బ్రింజాల్ మా కర్రీ. రుచి అక్క బీరకాయ కూర సూపర్ చేస్తుంది మేడం. బ్రింజాల్ అంటే బీరకాయ కాదురా, వంకాయరా, వంకాయ మొహం. హూ ఆర్ యు? మేడం, దిస్ ఫెలోస్ నానా నాకు అసిస్టెంట్ గా ఉంటారని చెప్పింది. వద్దిల్లు, ఆగు. అక్క, వీళ్ళతో మనకు వద్దులే. ఎందుకురా? ఇందాకే నా బుర్ర పగలగొట్టింది. సారీ మేడం, ఇలాంటి వాళ్ళ మధ్య వంట చేయడం చాలా కష్టం మేడం. సరే అయితే మంచిది. రుచి, వాళ్ళని ఇగ్నోర్ చేయి. అభి, రుచిని కిచెన్ లోకి తీసుకెళ్ళి. అలాగే మేడం. రాక ఒక్క నిమిషం ఆగు. బావా, వీడి పేరు అభి అంట, దాని పేరు రుచి అంట. అంటే అభిరుచా? అవి వీళ్ళ అసలు పేర్లు అయ్యండో లేదు ఇల్లు. సారీ మేడం, నేను హట్ అయ్యాను. రుచి, వాళ్ళని ఇగ్నోర్ చేయమని చెప్పాను కదా. చూడమ్మా, వాళ్ళ మాటలేం పట్టించుకోమాకమ్మా. నువ్వు వెళ్ళి వంట చేయి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చేయమ్మ చెయ్యి, త్వరగా చెయ్యి. ఆకలికి తట్టుకోలేరు, అసలు షుగర్ కదా. బాబు, గన్ను ఫోన్ అడుగు. దిల్లు నువ్వు రా. రీఛార్జింగ్ పేపర్. రుచి, నువ్వు కిచెన్ లోకి వెళ్ళి కుక్ చేయి. ఓకే మేడం. బావా, బాబాయ్ పాపకి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే ఎలా? చేయకుండా ఉండమని మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు. చేసా. ఏమంది? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. నారాయణ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేసింది. ఆయనకుడు వంట చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాడు. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వింటా, దాన్ని బట్టి స్టెప్స్ తీసుకుంటా. పోనీ పాప బాబుతో కాంప్రమైజ్ అయిపోతావా? అంతే, అలారంట్రా దారిలోకి. పాపం మజాకనా, ఈ తింగరదే ఉంటుందో విందాం. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు దిల్లు, వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతావా? ఆ నిచ్చుడితో కాంప్రమైజా? ఆ నికృష్టుడితో కాంప్రమైజా? నీచుడంటే ఆ బాబుగాడేనా? నికృష్టుడంటే కూడా బాబుగాడే బావా. అవును నిజమే. ప్యాంట్ ఎక్కడ ఊడిపోతుందని బెల్ట్ పెట్టుకుని తిరిగే వాటితో మనం కాంప్రమైజ్ అవడం ఏంటి? చిచ్చి. ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా. ఆ ఫ్లవర్ వాజ్ ఇటు, దాన్ని పగలు కొడితేనైనా కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది. దీంతో ఆ బాబుగాడి బుర్ర పగలు కొడితే నాకు ఇంకా రిలాక్స్డ్ గా ఉంటుంది దిల్లు. వాడికి లేడుగా, ఉంటే పగలు కొట్టిండే దాన్ని. బయటకు వెళ్ళి పగలు కొడతాం పద బావా. సినిమాకు షికార్కి వెళ్తే రిలాక్స్ గా ఉంటుంది, ఫ్లవర్ వాజు పగలు కొడితే రిలాక్స్ రావటం ఏంటి? ఏంటో ఏమైంది బాబు సార్? ఆ ఫ్లవర్ వాజ్ మీకు తగిలిందా? అయినా మీరు మా రూమ్ బయట ఏం చేస్తున్నారండి? అటు వెళ్తూ ఇటు గోడ ఉంది కదా. అంటే మీరు మా మాటలు వినడానికి వచ్చారన్నమాట. లాభం లేదు. పాప మేడం ఎక్కడ? పద బావ చెప్దాం. ఉండి పని చెప్తా. ఇప్పుడు ఏమి రచ్చ చేస్తుందో ఏమో. కుకింగ్ అయిపోయిందా రుచి? యా మేడం, తాలింపు వేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. వంకాయ కూరల్లో పప్పుచారుల్లో స్వీట్ ఎయ్యరు మేడం.
నువ్వు నమ్మి మేడం స్వీట్ అన్నారు అంటే బాగుంది అని. పాప మేడం, పాప మేడం, మేడం మీరు హాల్లోకి వెళ్ళండి మేడం ప్లీజ్. ఈ బాబు ఎక్కడ? బాబు 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 ఏంటి బాబు బాబు అంటూ లెగ్ బండ్ క్యాట్ లాగా క్యాట్ వాక్ చేస్తున్నారు? బేబీ యు టాకింగ్ టూ మచ్. అయితే మీ బాబు గారు చేసిన 3 మచ్చా పాప మేడం. ఏం చేశాడు మా బాబు? ఏం చేశాడా? ఉదయం నుంచి ఏ రుచి ఏంటో న్యూసెన్స్ స్టవ్ ఆర్పే. బావా ఏం చెప్తున్నాను? ఉదయం నుంచి అన్నావు. ఉదయం నుంచి కిచెన్ ని కబ్జా చేశారు. ఓకే రుచి స్టవ్ ఆఫ్ చేస్తావా లేకపోతే? బావా నువ్వు బాబు చేశాడు కంటిన్యూ చేయి. నేను వెళ్ళి రుచి సంగతి ఏంటో తెలిసి చూస్తా. ఏం చేస్తున్నావే? గుడుపా కాస్తున్నావా? చారు పెడుతున్నావా? ఇంత ఘాటు వస్తుంది. ఏం ఘాటని రావట్లేదు, నువ్వే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మొహం పైకి నుంచి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము వంట చేసుకోవాలి. నో. చెప్పండి పాప మేడం, బాబు సార్ చేసిన తప్పే కదా. రుచి. యా మేడం. కుకింగ్ అయిందా? yes మేడం. అయితే వాళ్ళని కుక్ చేసుకోండి. ఓకే నువ్వు మాకు సర్వ్ చేయి. యో బాబా వంట చేసుకుందాం. ఆ బాబుగడి మొహంలో నెత్తు చుక్కలు ఎద్దులు. ఇప్పుడు మనం వంట చేసుకుంటున్నాం కదా, వాడి మొహం ఇంకా మాడిపోతుంది చూడు. ఏంటి దిల్లు గ్యాస్ అయిపోయింది. ఆ?